నువ్వు షాజహానంత ప్రేమికుడని మురిసిపోతున్న నీ భర్త నువ్వు బ్రతికుండగా నీకు సమాధి కట్టాలనుకుంటున్నాడు తెలుసా? నా భర్త నా ఆది నన్ను చంపాలని చూస్తున్నాడా? ఏంటి మళ్ళీ పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారా? నిన్ను మేము పిచ్చిదాన్ని చేయట్లేదమ్మా. నీ భర్త నిన్ను వెర్రిదాన్ని చేసి ఆడిస్తున్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. ఆదిత్య నిన్ను చంపమని కాంట్రాక్ట్ ఇచ్చింది వేరెవరికో కాదు, నాకే. నేను నమ్మను. నిజాలెప్పుడు నమ్మలేని విధంగానే ఉంటాయమ్మా. నిన్నసలు ఈ ఇంటికి తీసుకొచ్చిందే చంపటానికి, నిన్ను ముక్కల ముక్కలుగా చేసి తెగనమ్మి సంపాదిద్దామని. నీ శరీరంలోని అవయవాలను అమ్ముదామనుకున్న నాకు నీ మనసు బుద్ధి చెప్పింది, మానవత్వం ప్రేమను నేర్పింది. నా బిడ్డను రక్షించిన నువ్వు దేవతల నా మనసులో నిలిచావు. ఆ కృతజ్ఞతతోనే చెప్తున్నా, నీ భర్త దుర్మార్గుడమ్మా, నీచుడు. ఆ భగవంతుడి మీద కాదు కాదు, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఆ నీచురాలు గురించి నా దగ్గర ఎత్తకండి. అది నన్ను ఆదిత్యనే. లేదమ్మా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. చందును అనుకుంటున్నట్టు నీచమైన మనిషి కాదు, నిజమైన మనిషి, మనసున్న మనిషి. ఇంతగా తను మోసపోయినా నీ గురించి, నీ భవిష్యత్తు గురించి మదన పడిన దేవత. అవునమ్మా, ఇందాక ఫోన్ చేసి కూడా తన గురించి నీకు చెప్పొద్దని, ఆదిత్య గురించి చెడుగా చెప్పనే వద్దని, రేపు కలిసి బ్రతకాల్సిన మీ మధ్య మనస్పర్ధలు రాకూడదని అంది. అంటే ఏంటి? ఇంత జరిగినా మీ ఇద్దరిని కలపాలని, నువ్వు హాయిగా నీ భర్తతో కలిసి బ్రతకాలను కోరుకుంటుందనేగా. నేను ఇదంతా నమ్మను. నాది నన్ను మోసం చేస్తాడా? నన్ను చంపి నేను నమ్మను. సరే, ఇది నీకు ఆదిత్య చేత చెప్పిస్తాను, అప్పుడే నమ్ముతావా? చెప్పమ్మా, ఇదంతా నేనే చెయ్యమన్నా అని ఆదిత్య చేత చెప్పిస్తాను, అప్పుడైనా చెప్పినట్టు వింటావా? ఆదిత్య మాట ఎత్తకుండా ఉంటావా? చెప్పమ్మా. అయినా పెట్టె ఎగిరిపోయాక పంజరానికి విలువ ఉంటుంది. అయినా ఏంటిది, పెట్టెలో ప్రాణం ఎగరాలనుకుంటే పెట్టె ఎగిరిపోయింది. డామిట్, కథ అడ్డం తిరిగింది. వైదేహి వై 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 వైదేహి వై 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 అన్నా కూడా చావడం లేదే. నేనంటే కోపమా? నీ ఆది మీద ఇదేనా నీ ప్రేమ? నా కోసం ప్రాణాలను ఇస్తాను, అవన్నీ ఆయా? నిన్ను ఇలా చూడాలని ఎంత తహదలాడుతున్నానో తెలుసా? ఇంతే కాదు, ఇంకా ఉంది, ఉండు, బాగుంటావు. అర్రే, ఇంకా ఉన్నాయి. అగరత్తులు, అరటిపండు, కొబ్బరికాయ అన్నీ పెడతాను నైవేద్యంగా. ఇంకా నీకు ఇష్టమని కన్నీళ్ళు అన్నీ నీకు రోజు నైవేద్యం పెడతాను.
ప్రతిదీ ఆలస్యం. ఏంటి చచ్చిపోతావా? చెప్పు వైదేహి, చస్తానని ఒక్క మాట చెప్పు, ఒక్క మాట చెప్పు. నువ్వు చస్తానంటే నీ మాట చెప్పు, బతిపోతాను వైదేహి. ఎస్, వాడే మీ అన్నయ్య ఎస్ఐ గాడు. నీ చావు కోసం పిచ్చివాడినైపోయాను పెళ్ళామా. స్కాచ్ మీద స్కాచ్లే పెళ్ళామా. హలో, చచ్చిందా? దాని గురించే మీకు ఫోన్ చేశా, మీతో మాట్లాడాలి. ఏంటి ఇంకా మాట్లాడేది? ఇదేనా సంకీర్ణ ప్రభుత్వమా? ప్రతి దానికి 100 సార్లు డిస్కషన్ పెట్టడానికి? చంపుతానన్నా డబ్బు ఇచ్చాను, ఇంకేస్తానన్నాను. ఇంకా ఏంటి మాట్లాడేది? వద్దు వద్దు, చంపేసి ఫోన్ చేయి. ఇది అరెస్ట్ చేసి సెల్లో పడేసే వ్యవహారం కాదు సార్, చంపడం, మర్డర్. మీతో మాట్లాడందే కుదరదు, ఒకసారి రండి. సరే పెట్టే, వస్తున్నాను. నీ చావు కబురు ఉందాం అనుకుంటే నీ గురించి డిస్కషన్ అమ్మంటాడేంట వరస్ట్ ఫెలో గాడు. సర్లే, అదన్నా వచ్చింది. ఇదొచ్చాక అది రావడం ఎంతసేపు. ఆల్ ది బెస్ట్, విష్ యూ హ్యాపీ డెత్ డే వైదేహి. బాయ్. అది చచ్చాడు. వద్దమ్మా, అంత ఆశ పెంచుకోవద్దు, తర్వాత నిరాశపడతావు. నేను చెప్పింది గుర్తుందిగా, నువ్వు ఏ మాత్రం నీ పిచ్చి తగినట్టు ప్రవర్తించొద్దు. మొత్తం విషయాలు నేను బయట పెడతాను. హలో సార్, రండి రండి సార్, కూర్చోండి. మంచివాడు కావాలా? ఏంటి ఎట్టకారమా? నేనేం చెప్పాను, నువ్వేం చేస్తావు? అది 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 పోగదు. అది అది పోదా. ఏంటి అది? ఈ పిచ్చి దగ్గర ఎందుకుంది? లోపల వద్దురా. ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు? లోపలికి వెళ్ళు. అది మాట వినవా? వెళ్ళు, లోపలికి వెళ్ళి బొజ్జు. వెళ్ళు. అది నా మాట వినరా, వెళ్ళు, వెళ్ళి పడుకో. ఉండనివ్వండి సార్, లోపలికి వెళ్తే మళ్ళీ గొడవ గొడవ చేస్తుంది. పిచ్చిదే కదా, మీరు చెప్పండి. ఏం చెప్పేది? ఎన్నిసార్లు చెప్పాలి? ఎప్పుడు చంపుతానని చెప్పు. ఇంతవరకు నీ వల్ల కాలేదు. భూతాలు, వారాలు, వజ్జాలు ఇవన్నీ చూస్తున్నావా? అది కాదు సార్, నేను ఈ పని చేద్దామని ఎంతగానో ట్రై చేశాను, కానీ ఎందుకు నా వల్ల కావటం లేదు. సిగ్గుండాలయ్యా మాట చెప్పడానికి. అంత చేతకానవాడు ఎందుకు ఒప్పుకున్నావయ్యా? అరే, ఓ పిచ్చిదాన్ని చంపడానికి ఎంత ఆలోచన, ఎంత బిల్డప్పా? చంపాలంటే నా భార్య పిల్లలు గుర్తొస్తున్నారు సార్. కబుర్లు చెప్పకు. ఏ పని ఒప్పుకున్నప్పుడు వాళ్ళు లేరా? అప్పుడు గుర్తులేదా? ఏ డబ్బు తక్కువైందా? అది కాదు సార్. సరిగ్గా చెప్పు. డబ్బే అయితే ఇంకో 5 లక్షలు తీసుకో, నాకే అభ్యంతరం లేదు. దీని చావు మాత్రం ఫోర్స్ పని అవ్వకూడదు. ఇది అక్కడికి వస్తే నా బతుకే జాతర అవుతుంది. ఆవిడ పిచ్చిది సార్, ఆవిడ మీకేమడ్డాం? పిచ్చిది కాబట్టి అడ్డు. ఇంతకాలం ఎవరికి డౌట్ రాకుండా, చేంజ్ జరిగినా నా మీద రాకుండా మొత్తం మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. చికెన్ నటించడం నా వల్ల కాదు.
ఎంతకాలంగా ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసి ఉంటానో తెలుసా? చందుని మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను. నా సొంతం చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ పిల్ల ఆల్రెడీ కార్తీక్ని ప్రేమించింది. అంత ఈజీగా లొంగే ఘటం కాదు. ఎలా అనుకుంటున్న టైంలో అక్క పెళ్లి నాటకం మొదలుపెట్టింది. విషయం తెలిసింది నేను కావలసిన దక్కుతున్నందుకు ఆనందపడ్డాను. ఇష్టం లేనట్టు నటించాను. మొత్తానికి పెళ్లి జరిగింది. లైఫ్ లాంగ్ ఉండాల్సిన మనిషితో బలవంతంగా కాకుండా తానే వచ్చి ఒళ్ళో వాళ్ళేలా ఉండాలి అనుకున్నాను. అందుకే కాపురం వద్దన్నాను, కార్తీక్తో కలుపుతానన్నాను. పిచ్చిది పొంగిపోయింది. నన్ను దేవుడు అనుకుంది. నెమ్మదిగా నాకు పెళ్ళయిందని, నా మీద కేసులున్నాయని ఒక్కొక్కటి చెప్పాను. తనకు చేస్తున్న హెల్ప్ను దృష్టిలో పెట్టుకుని నా విషయాలన్నీ క్షమిస్తూ వచ్చింది ఆ పిచ్చిది. తనప్పుడు ప్రెగ్నెంట్. తనకు పుట్టబోయే బిడ్డ వల్ల నాకు కోట్ల ఆస్తి కలిసి వస్తుంది. ఇప్పుడు ఈ పిచ్చిది అక్కడికొస్తే చందు దూరం అవుతుందయ్యా. చందు దూరం అయితే కోట్లాస్ దూరం అవుతుందయ్యా. అందుకే దీన్ని శాశ్వతంగా దూరం చేయమంటున్నాను. నువ్వు ఇలా లేట్ చేస్తే ఇది లేట్ వైదే అయ్యేదెలా? చింక ఏం సాధించాలి నా ప్రాణాలు తీస్తున్నావు? చచ్చిపో, చచ్చిపో. సరేనా? చచ్చిపోతావు కదూ? చచ్చిపో. దట్స్ గుడ్. చెప్పు, ఎప్పుడు పని పూజ చేస్తావు? చెప్తాను సార్. నాకు కొంచెం టైం కావాలి. టైం ఇవ్వను, డబ్బులు ఇస్తాను. ఇందాక 5 అన్నాను కదా, 10 ఇస్తాను. దీన్ని బూడిది కుండలో పెట్టి నాకు ఇవ్వు, దానికి బదులుగా డబ్బు ఇస్తాను. వస్తానురా. చూసావా నీ గురించి ఎంత ఖర్చు చేస్తాను? నా ప్రేమను గుర్తించి త్వరగా పోనా అన్నా. ఓకే? అదేరా పాప, డాక్టర్ అన్నీ అన్నయ్య చూసుకుంటాడు. సరేనా? జాగ్రత్త. నేను వస్తానురా. ఏం చేస్తాం? దానికి అర్థమే లాంగ్వేజ్ అదే. నువ్వు లేట్ చేయకు. పని కానీ జాగ్రత్త. ఏమండి, మీ అరియర్స్ ఎప్పుడు చేతికొస్తాయి? చూడాలి భువనా. హెడ్ ఆఫీస్కి అయితే అప్లై చేశాను. 1-2 నెలల్లో రావచ్చు. ఏం లేదండి, శ్వేత పెళ్లి చేయాలి. ఎక్కడెక్కడ సమకూర్చుకుంటే కదా కార్యం జరిగేది. నిజమే భువనా, కానీ ఇంతకు ముందు ఇలా చేసి బొక్కబొర్లా పడ్డాం. పీఠల మీద పెళ్ళాగిపోయింది.
డబ్బుకు డబ్బు, పరువుకు పరువు రెండూ పోయాయి. అలానే ఊరుకోలేవు కదండి, పిల్ల జీవితం ఆయే. పిల్ల జీవితం నాశనమైంది అన్న బాధ కదా భువన. అంతగా ప్రేమించానన్న ఆ రాహుల్ కూడా ఆ తల్లికే వత్తాసు. ఏమండి, క్షమించండి అంకుల్. ఐఎమ్ సారీ ఆంటీ. నేను చేసిన తప్పే. ఆ టైంలోనే అలా ఎందుకు చేశానో నాకే తెలియదు. అమ్మ చెప్పింది చేశాను. ఆ తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నాను కాబట్టే మళ్ళీ శ్వేతకు దగ్గర అయ్యాను. అమ్మని ఎదిరించి ఒప్పించాను. సారీ బాబు, కూతురు బతుకు బలైపోయిందన్న బాధతో అలా అన్నానే తప్ప నిన్ను మీ అమ్మని అవమానించాలని కాదు. అయ్యో, నేనేం అనుకోను అంకుల్. అది సహజం కదా. మీ తిట్లే నాకు దీవెనలు. పాపి చిరాయి అన్నారు కదా. సారీ బాబు, మా ఉద్దేశం అది కాదు. అలా నిలబడ్డావేంటమ్మా? అబ్బాయి కాఫీ ఇవ్వు. ఇది మావయ్య గారు కానీ నాకు తర్వాత ఇవ్వచ్చమ్మా. ముందు అబ్బాయికి ఇచ్చేసి. కూర్చో బాబు. పర్లేదండి. శ్వేత లేదా? లేదు బాబు, ఫోన్ చేసింది. వారం రోజుల్లో వస్తానంది. అంకుల్, తను రాగా నాకు ఫోన్ చేయించండి. అమ్మాయో నగలు చేయించాలంటుంది. అలాగే. ఏం బాబు, కాఫీ బాగాలేదా? బాగుందండి, కాకపోతే కొంచెం చక్కెర లేదు. నిషా, కొంచెం చక్కెర తీసుకురా. మీకు అభ్యంతరం లేకపోతే నీళ్ళు వేసుకుంటాను. ఎక్కువైనా తక్కువైనా నాకు ఇష్టం ఉండదు. తప్పకుండా. అలాగే. నిషా, కొంచెం చక్కెర తీసుకురా. పర్లేదండి, నేను వెళ్ళి వేసుకుంటాను. కొంచెం తక్కువైంది. చక్కెర వేస్తావా? అబ్బా, ఎక్కువైంది. కొంచెం పాలు పోస్తావా? బాగా లైట్ అయిపోయింది. కొంచెం కాఫీ పొడి కలుపు. ఇప్పుడు బాగుంటుంది. ఇదిగో, నువ్వు తాగు. వస్తానండి. అంత త్వరగా తాగేసావా బాబు? తాగేసానండి. అవును, విషయాలేడండి. తనకు మంచి న్యూస్ చెప్దామని వచ్చాను. ఏంటి బాబు అది? మాకు తెలిసిన వాళ్ళ కంపెనీలో ఉద్యోగం చూశాను. వెళ్ళి కలగమని చెప్దామని. ఇప్పుడు ఉద్యోగస్తుడు బాబు, డ్యూటీకి వెళ్ళాడు. అలాగా? నీ నా పద్ధతిలో ట్రాప్ చేద్దాం అనుకుంటే వీడి సంపాదించేశాడా? మనం ఉండగల జరగకూడదు. చూద్దాం. సరే, గుడ్ లక్ చెప్పండి. నేను అతను సపరేట్గా కలిసి నేను చెప్తాను. సరే అంకుల్. సరే అండి, వస్తాను. ఏంటి ఇద్దరు తిరిగ్గా కూర్చొని చేసాడుతున్నారు? రాజుజాత, ఇది చూడటానికి ఆటైనా ఇది పెద్ద మైండ్ సెట్ గేమ్. ఇప్పుడు మనకున్న టెన్షన్స్ నుంచి బయటపడాలంటే ఇది ఒకటే రిలీఫ్. అబ్బా, ఊరికి అడిగానులేండి. సరే గాని టీ పెట్టినా? పెట్టక్కర్లేదమ్మా, ఫ్లాస్కులో ఉంది, వెళ్ళి తీసుకురా. సుజాత, ఏమిటి అక్కడ విశేషాలు? చందు ఎలా ఉంది? పాపం, ఆపిల పరిస్థితి ఏం అర్థం కావటం లేదు. ఓ పక్క ఆదిత్యన్ బిడ్డ తండ్రికి అంగీకరిస్తూనే మరో పక్క భర్తగా తిరస్కరిస్తోంది. అది సహజమే కదమ్మా.
ఆ పరిస్థితిలో ఉన్న ఏ ఆడపిల్లైనా అలాగే ప్రవర్తిస్తుంది. కాదంటం లేదు, కానీ ఎన్నాళ్ళు జీవితంలో రాజీ పడకుండా ఒక్క అడిగైనా ముందుకేయగలమా? సుజాత, జీవితం గురించి ఆలోచించే అంతటి వాళ్ళమా మనం? తనకేం కావాలో తనే దగ్గరుండి నడిపిస్తుంది. తలెత్తుకున్నవాణ్ణి, తల దించుకున్నవాణ్ణి ఇద్దరినీ ఒకే కాడి కింద పట్టి నడిపిస్తుంది. అదే జీవితం. ఇప్పుడు చందు కాదనుకున్నా రేపు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరని అడిగితే ఆదిత్య పేరు చెప్పకుండా ఉండగలుగుతుందా చందు? ఆ ధైర్యంతోనే ఉండగలుగుతున్నాను శ్రీధర్. అవును, మీ ఇద్దరికీ పరాయవాళ్ల బాధలు పరాయవాళ్ల సమస్యలేనా? మీ గురించి మీకు పట్టదా? మీ గురించి, మీ కూతురు గురించి అసలు ఆలోచించరా? హ, మీది గొప్పతనము పిచ్చితనము నాకు అసలు అర్థం కావటం లేదు. మహాబలి, తీరిగ్గా కూర్చొని నీతో చెస్ ఆడుతూ ఉంటే నా కూతుర్ని మర్చిపోయాననిపిస్తుందా నీకు? నా భార్య బిడ్డల కోసం ఎంతగా అలమటించానో అది మర్చిపోయావా? ఆ భగవంతుడే దయతలిచి ఇన్నాళ్లకు నా సుజాత నాకు కలిపాడు, అలాగే నా కూతురు కూడా ఆ భగవంతుడు నా దగ్గరికి తీసుకొస్తాడనుకుంటున్నావా? నేను చేసే ప్రయత్నాలకి పబ్లిసిటీ ఇచ్చుకోవాలా? నా బిడ్డను వెతుక్కుంటున్నాను బాబు, ఎవరన్నా సాయం చేయండి అంటే తెచ్చిస్తారా? నేను బాధపడుతున్నాను ప్రకటిస్తే ఎవరన్నా సానుభూతి చూపిస్తారా? ఐ హేట్ సెల్ఫ్ పిటీ. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆ తర్వాత భారం అంతా దేవుడి మీద వదిలేయి అనేదే నా పాలసీ. అంతేకాదు, నా కూతురు నేను మర్చిపోలేదు మహాబలి, మర్చిపోలేదు. అదేంటి శ్రీధర్, నీ గురించి నాకు తెలీదా? నా భార్య బిడ్డల గురించి అంతగా పట్టించుకునేవాడివి నువ్వు నీ కూతుర్ని మర్చిపోతావని నేనెలా అంటాను? మహాబలి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏదో ఎమోషన్లో స్లిప్ ఆఫ్ టంగ్. ఫర్గివ్ మీ. వైదేహి, ఏమండి? వస్తున్నా. ఏంటమ్మా, ఏంటి అలా ఉన్నావు? నువ్వెందుకున్నావో నేను అందుకే ఉన్నా. పెద్దవాళ్ళం, మాకు 1,00,000 ఉంటాయి. చిన్నపిల్లవి, నీకెందుకు చెప్పివన్నీ? హాయిగా తిని చక్కగా ఆడుకో. అవును, వైదేహేది? ఇందాక ఇక్కడే ఉంది, లోపలికెళ్ళినట్టుంది. ఇప్పుడే పిలిచాను కూడా. వైదేహి! అమ్మో! వైదేహి! వైదేహి! ఏమండి? వైదేహి! వైదేహి! అమ్మా వైదేహి! తలుపు తీయమ్మా! అమ్మో! వైదేహి! అమ్మో, ఒకసారి తలుపు తీయమ్మా! వైదేహి! అమ్మో! వైదేహి! వైదేహి! నిన్నే వైదేహి! 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 ఏంటండి ఇది? లోపల ఏమైనా చేసుకుంటుందా ఏంటి? అమ్మో! అంత ఇదిగా చూడకండి. వైదేహి! తనున్న పరిస్థితి తెలుసుగా, ఓ కన్నేసి ఉండొచ్చు కదా. వైదేహి! ఇప్పుడు తనకేమన్నా జరిగితే? వైదేహి! వైదేహి! అమ్మో! వైదేహి! ఒకసారి తలుపు తీయమ్మా! భయమేస్తుంది. వైదేహి! 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 అమ్మో! వైదేహి! వైదేహి! అమ్మో! తీయమ్మా. తలుపు తీ. వైదేహి! తలుపు తీ వైదేహి! వైదేహి! ఏంటమ్మా వైదేహిది? ఎంత కంగారు పడిపోయా తెలుసా? ఏం చేస్తున్నావు లోపల? తలస్నానం చేసి గతం మొత్తాన్ని వదిలించుకున్నాను సుశీల. ఇంకా గతం నాకొద్దు. ఇప్పుడు భవిష్యత్తే నాకు ముఖ్యం అన్నయ్య. నేనేదో చేసుకుంటానని
భయపడకండి. అంత నీచమైన చావుని నేను కోరుకోవడం లేదు. అన్నయ్య, నువ్వనుకున్న పద్ధతిలో చేస్తే నా చావుకు అర్థం ఉండేది. నా శరీరం ఇంకోరికి ఉపయోగపడేది. బ్రతికానంటే ఈ బ్రతుకుని మంచివాటికి ఉపయోగించమని దేవుడి ఆదేశం అనుకుంటాను. అవునన్నయ్య, నా గురించి ఆలోచించిన చందు గురించి నేను ఆలోచించాలిగా. పైగా తనిప్పుడు గర్భవతి కాబట్టి ఆది చందు కలిసుండడమే కరెక్ట్. ఆదికి బుద్ధి చెప్పి మనస్ఫూర్తిగా చందుని చేరదీసేలా చేసి అప్పుడు నా చావు గురించి ఆలోచిస్తాను. ఏంటి అలా ఉండిపోయారు? రండి భోంచేద్దాం. భోంచేద్దాం నాన్నా? మాకిద్దరికీ బాగా ఆకలిస్తుంది. రండి రండి. పదండి. పద. బిచ్చగాడే కదా అంతంతే బికినీ బొమ్మలు వచ్చి పట్టాడంట. అలా ఉంది మీ అల్లుడు వరస. చే ఆడు నా కల్లుడేందల్లుడో. అల్లుడు కాబట్టి గిల్లుడండి. ఉద్యోగం సద్యోగం లేకుండా 24 గంటలు మీ అమ్మాయి చుట్టూతే తిరుగుతున్నాడు. కాస్త దూరం పెడదామని ఏదో ఒక ఉద్యోగం ఇప్పిద్దామని నేను వెళ్తే ఏకంగా 60,000 ఉద్యోగానికి వెళ్ళి కూర్చున్నాడంట మీ ఓడు. ఆడికంత సీను ఎవరిచుంటాడబ్బా. ఉంది కదా కాస్త కూస్త టాలెంట్. అయినా ఈ రోజుల్లో ఉద్యోగం దొరకపోవడం ఉన్నది లేదు. ఎలాంటి వాడికైనా ఏదో ఒకటి దొరుకుతుంది. నా బాధది కాదు. వాడికి అంత ఉద్యోగం దొరికినప్పటికీ నీకు చెప్పకపోవటం ఏంటి? వాడు చెప్పనంత మాత్రాన మనకి తెలియపోవటం ఏంటి కదా? బాగా బలిసుండాది యాదవకి. కోడైనా కుక్కైనా తినబెడితే బలుస్తుంది మావా. విశాల్గాడు బలవడా అంటే ఇంకా అర్థం కాలేదా మావా? గాలిపటానికి సూత్రం ఉన్నంతకాలం ఎగురుతూ ఉంటుంది. సూత్రం తెగిపోతే ఎక్కడెక్కడికో పోతుంది. ఎక్కడో చిక్కుంటుంది. చిరిగి నాశనం అవుతుంది. నీ అల్లుడు మాజీగిల్లుడు కావాలంటే ముందు వాడికి నిషాకి మధ్య ఉన్న సూత్రం, అదే మంగళసూత్రం, ముడి విడిపోవాలి. నువ్వు మీ అమ్మలా తయారవుతుండవే పర్లా. అమ్మలా తయారవటం కాదు మావా, ఎదుగుతున్నావు అనాలి. సరే ఇప్పుడు చెప్పండి, రిబ్బన్ కటింగ్గా ఏం చేయదలుచుకున్నారు? వాడికి ఆ ఉద్యోగం లేకపోతేనేగా వాడి కలలో కల్లోలాలయ్యేది. అనుకున్నది చేయకపోతేనేగా అమ్మాయికి వాడి మీద మనసిరిగేది. అందుకే ముందు ఉద్యోగం పీకేద్దాం. అది మీరు ఆ పని మీద ఉండండి. ఆ తర్వాత పని మీద నేనుంటా. టాటా. నిజం వైదేహి, చందు మీద ఉన్నది మామూలు ప్రేమ కాదు, చంపేసేంత ప్రేమ. చందును కాదు, నిన్ను. ఇదేంటిది? వద్దని వదిలించుకుందామని చూస్తుంటే వెంట పడుతుంది. వద్దన్న వెంట పడేదాన్ని వైఫ్ అంటారా? సారీ వైదేహి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు తెలుసు నా మీద నీకెంత ప్రేమ ఉందని, కానీ అంత ప్రేమ నాకు నీ మీద ఉండాలి కదా. నిజమా బ్రహ్మ?
అబ్బో ఇలా వెంట పెడితే కష్టం. నీకు మ్యాటర్ క్లారిఫై చేయాల్సిందే. వస్తున్నానండి. చూడు వైదేహి, మనల్ని అభిమానించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళందరితో మనం క్లోజ్గా ఉండడం కుదరదు కదా. కానీ నీకు ఇష్టమైన వాళ్ళతో మాత్రం అలా ఉండగలం. అంతేనా? అదే చేస్తున్నాను. నీకు ఇష్టమని నన్ను కష్టపెట్టడం ప్రేమ కాదు వైదేహి. ప్రేమించిన వాడికి ఏది ఇష్టమో అది చేయడం ప్రేమ. మైసూరుపాకు చేసి పెట్టడం, స్ప్రే ఇష్టం కొట్టేసుకోవడం కాదు, చావడం ఇష్టం అంటున్నాను. చచ్చిపో. చందు అందం ఇష్టం, చందు బిడ్డ తెచ్చే ఆస్తి మీద ఇష్టం. ఆ రెండు నాకు దక్కాలని కోరుకుని చచ్చిపో. చచ్చిపో. నువ్వు చచ్చిపో వైదేహి, చచ్చిపో. లేదంటే చంపేస్తున్నాను. నేను చచ్చిపోతాను. నేను చందు ఇష్టం, బాగుంటుంది. హాయ్. ఏం చేస్తున్నావు? పని చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? నీ పని చెడగొడుతున్నా. నా పని కాదు, నన్నే చెడగొడుతున్నావు. సాయంత్రం తొందరగా వస్తాను, రెడీగా ఉండు. సినిమాకి వెళ్దాం. పక్కింటి వెంకటాచలం, వీధి చివర చిల్లర కొట్టు సాంబయ్య, వాడి వెనక పెళ్ళాము, అందరం కలిసి వెళ్దాం. పెట్టే ఫోను. ఎంత వైభవం వెలగబెడుతున్నావురా. నవ్వు నవ్వరా. ఆరే దీపానికి వెలుగెక్కువని నవ్వు. మై కమిన్ సార్. ఎస్. ఎవరండి మీరు? ఆపద్ బాంధవుడు అనండి చాలు. అంటే ఏంటో తెలీదా? ఆపదలోంచి కాపాడడానికి వచ్చిన వాడు అని అర్థం. నా పేరు రాహుల్. మిమ్మల్ని విశాల్ అనే రాహు నుంచి కాపాడటానికి వచ్చాను. విశాల? మీకు కథ చెప్తాను వినండి. దొంగల కథ. అనగనగనగా రాఘవరావు అనే నడివయసు పైన నడమంత్రపు సిరికి ఆశపడి ఓ కాంట్రాక్టర్ దగ్గర లంచం అడిగాడు. ఆయన కొడుకు విశాల్ తనకంట ముదురు కాబట్టి తండ్రి సంతకాన్నే పోర్జరీ చేసి గుడిని, గుళ్ళో లింగాన్ని మింగేశాడు. పోలీసులు వీళ్ళిద్దరి మీద 420 కేసు పెట్టారు. ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి, ఈ కథ విన్నవాడికి, కన్నవారికి కూడా పోలీసులు వారెంట్ ఇష్యూ చేయరుగాక, దేవతలు దీవించుగాక. ఇప్పటివరకు ఆ ప్లేస్లో మేం మాత్రమే ఉన్నాం. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు. కంగ్రాట్స్. మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుదురుగాక. వస్తా. సెక్రటరీ, విశాల్ టెర్మినేట్ ఆర్డర్స్ నాకు వెంటనే పంపించు. ఎస్.
ఇలా ఎంతకాలం బాధపడుతూ కూర్చుంటావు చెప్పు. మర్చిపోవాలి, మర్చిపోతేనే మనుగడా. చెప్తున్నాను, నీ ఏమనుకోద్దు మోతి. నీ మూడు నేను వదిలిపెట్టిపోయాడు. ఏం చేసినా ఎంత గింజుకున్నా ఆడు తిరిగిరాడు. ఆడెళ్ళింది తిరుగురాని ప్రయాణానికే. పోయినోళ్ళెప్పుడు స్వర్గంలోనే ఉంటారు, ఉన్నాళ్లే వాళ్ళని తలుసుకుని నరకం అనిపిస్తారు. మోతి, అన్ని వసతులు పోగొట్టుకొని ఇంకా ఇక్కడ బతకలేకపోతున్నావే. ఈ చేసే మూలిక వ్యాపారమే అక్కడ పట్టణంలో చేసుకుంటే చేతింటే డబ్బైనా దొరుకుతుంది, కాస్త మనశ్శాంతి దొరుకుతుంది. మేం బయలుదేరదాం అనుకుంటున్నావు, నువ్వు మాతో పట్టు రాయే. కలో గంజో కలిసే పంచుకుందాం, ఏమంటావు? అనవసరంగా ఎక్కువ ఆలోచించకు మోతి. నా మాట విని పదా. నీకిప్పుడు కాసింత మార్పు అవసరం, సరేనా? మేము వెళ్ళి మా ఆప్టాలకు సామాన్లు సర్దుకొని వస్తామే, నువ్వు రెడీగా ఉండవు. రాత్రి బండికి హైదరాబాద్ వెళ్ళిపోతామే, నువ్వు జాగ్రత్త. మళ్ళీ మనసు మార్చుకోకు. వస్తాం మోతి. వస్తాం మోతే. ఏమిటో దీని పద్ధతి. ప్రపంచంలో దీని మొగుడికే ఉద్యోగం వచ్చినట్టు, ఆనందం అంతా దీనికి ఒక్కదానికే సొంతమైనట్టు. విడ్డూరం పోతుంది. ఏంటి అంతలా నవ్వుతున్నారు? మీ ఆడాళ్ళందరూ ఇలాగే ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాక. అంటే మీరు కూతుళ్ళుగా ఉన్నప్పుడు తల్లి తండ్రి మీ గురించే ఆలోచించాలి, మీ అన్న వదినలు మీ అమ్మా నాన్నల గురించే ఆలోచించాలి. పెళ్ళయ్యాక మీ భర్త మీ గురించి ఆలోచించాలి, మీ వాళ్ళ గురించి ఆలోచించాలి. అతని తల్లిదండ్రుల గురించి మాత్రం అస్సలు ఆలోచించకూడదు. మీ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే అతడు చాలా మంచివాడు, తన వాళ్ళ గురించి ఆలోచిస్తే దుర్మార్గుడు. మీ అత్త నుంచి మీ భర్తని మీరు దొంగిలించొచ్చు, కానీ మీ నుంచి మీ కొడుకును మాత్రం మీ కోడలు దొంగిలించకూడదు. మీ కూతురేమో అత్తగారిని ఎదిరించాలి, మీ కోడలు మాత్రం మిమ్మల్ని ఎదిరించకూడదు. ఇదే న్యాయమే. అందరూ ఆడాళ్లే కదా, ఎందుకు అలా ఉంటారు? ఆడవాళ్ళం కాబట్టే. ఇదిగో, మేము అలా లేకపోతే మీరిలా ఉండరు. స్వార్థం స్వార్థం అని మమ్మల్ని ఆడిపోసుకుంటారే, ఆ స్వార్థం అందరి కోసం కాదా? ఆడవాళ్ళు ఒక్కళ్ళే సుఖపడుతున్నారా? భర్త పిల్లలు ఇలా కలుపుకునే కదా. తల్లి, మీ కత్తులకు రెండు వైపులా పదునే. ఎలాంటి ఇన్సిడెంట్ అయినా మీరు మీకు అనువుగా మార్చుకోగలుగుతున్నారు. అత్తయ్య, విశాల్ ఇంకా రాలేదా? వస్తాడమ్మా, అక్కడ పని పూర్తవ్వాలి కదా. ఏం లేదత్తయ్య, అందరం కలిసి సాయంత్రం బయటకు వెళ్దామన్నారు, అందుకే అడిగాను. వస్తాడులే. ఏంటి విశాల్ ఇంతసేపు? నీకోసం ఇక్కడ అందరూ వెయిటింగ్ తెలుసా? వెళ్ళు వెళ్ళు, ఫ్రెష్ అయ్యరా, నీకోసం నేను కాఫీ తీసుకొస్తాను. విశాల్, ఏంట్రా, ఏమైంది? ఏంటానా, ఏమైంది? పనికి పోయిందా? అలసిపోయావా? ఒంట్లో అయినా బాగాలేదా విశాల్? ఒంట్లో బాగానే ఉంది, నా జీవితం జాతకం బాగాలేదు. ఏంట్రా, ఏమైంది? మీ బాస్ ఏమన్నా అన్నారా విశాల్? అన్నాడు, నీకు ఉద్యోగం పనికిరాదు, వెళ్ళిపో అన్నాడు. అదేంట్రా, నీ క్వాలిఫికేషన్స్ చూసి సాటిస్ఫై అయ్యా కదా ఉద్యోగం ఇచ్చాడు.
అవును నాన్న. మరి ఇంకేంట్రా, ఎందుకు వద్దన్నారు? నువ్వేదైనా చేయరాని పని చేసావా? అమ్మ మీద ఒట్టు నాన్న, ఏం చేయలేదు. మరి ఇంకేం జరిగిందిరా? చెప్పు విశాల్, ఏం జరిగింది? చెప్పరా, ఏం జరిగింది? నేను చెప్తా. మంచిగా నిలబడ్డాడు. ఎంత మంచి అంటే అందరూ చాతకానితనం అనుకునే అంత మంచి. ఆ ఓనర్కి 25 లక్షలు కలిసి వచ్చే పని, మనకి సంబంధం లేని పని. ఒక్క సంతకం చేస్తే అయిపోయేది. కాంటాక్ట్ అన్నాక డబ్బుల విషయంలో కొద్దిగా వెనక ముందు చూసుకుంటూ ఉంటారు, అది సహజం. అవునంటే అతనితో కలిసి ఉంటాం, లేదంటే ఇలా కాళ్ళు ఈడ్చుకుంటూ బయటకు వస్తాం. ఇప్పుడు అదే జరిగింది. ఒరేయ్, ఇదే నిజం అయితే నువ్వు దానికి బాధపడాల్సిన అవసరం లేదురా. ధైర్యంగా ఉండు. ఏంటి ధైర్యం? అలా ఉండి మీరు సాధించిందేంటి? అందరితో విరోధం, అన్యాయంగా జైలుకి వెళ్ళడం తప్ప. రేయ్, వాళ్ళు ఎలా పోతే నీకెందుకురా? నీ మీదికి రానప్పుడు హాయిగా సంతకం పెట్టచ్చుగా. ఎందుకలా చేశావు? సింగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడని ఈ ఉద్యోగం వచ్చింది నీ ఎగిరినంతసేపు పట్టలేదు వచ్చిన ఉద్యోగం పోవడానికి. అదేంటండి ఎంత బాధపడతారు? ఇప్పుడు పోయిందన్న ప్రెసిడెంట్ గిరినా ఈ జనంలో రాదు అనుకోవడానికి. ఆఫ్టర్ ఆల్ ఇంజనీరింగ్ ఉద్యోగం, అంతేగా? నేను ఇప్పిస్తానండి. అవును విశాల్, నీకు ఉద్యోగం నేను ఇప్పిస్తాను. మంచి జీతం, అది వారం తిరిగిలోపు. సరేనా? వస్తాను అంకుల్, వస్తానండి. బాయ్ విశాల్, బాయ్ నిషా. ఏంటి వైదేహి ఆలోచిస్తున్నావు? ఏం లేదు సుశీల, చేయాల్సిన పనుల గురించి ఆలస్యం అయిపోతోందని ఆలోచిస్తున్నాను. నువ్వంత వర్రీ అవ్వాల్సిన పని లేదమ్మా. నువ్వు చెయ్యాల్సిన పనుల వైపు నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాగా. ఏం చేశారు? చందుని కలుస్తానన్నారు, కలిశారా? కలిశాను, ఇంతకు ముందే కలిసి వస్తున్నాను. ఏమంటోందన్నయ్య? తన ఆరోగ్యం ఎలా ఉంది? మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు చాలా సిగ్గుగా ఉందమ్మా. ఇన్నాళ్ళు ముఖ్యంగా నేను బ్రతికిన బ్రతుకు కూడా ఓ బ్రతికేనా అనిపిస్తోంది. నువ్వు చందు గురించి ఆలోచిస్తుంటే ఆవిడ నీ గురించి ఆలోచిస్తోంది. ఏంటమ్మా అది? కంట్రోల్ చేసుకో. ఆవిడ పాపం ఆది విషయం నీకు చెప్పొద్దని మొదట్నుంచి గోల. ఇప్పుడు కూడా అదే అడిగింది. పొరపాటును కూడా చెప్పొద్దు, వాళ్ళిద్దరూ శాపగ్రస్తులా ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఇంతా తెలిసి మనం కూడా దూరం చెయ్యొద్దని పదే పదే చెప్పింది. చెప్పలేదు అని అబద్ధం చెప్పాను. మాటైతే చెప్పాను కానీ తప్పు చేశానా, తొందరపడి చెప్పానా అని మదన పడుతూనే ఉన్నాను. లేదన్నయ్య, చెప్పి చాలా మంచి పని చేశావు. వద్దనుకున్న వాడితో కాపురం చేసి వెలగబెట్టేదే ఉంది. నేను వద్దనుకుంటే పాపం ఆ పిల్ల బతుకన్నా బాగుపడుతుంది. కడుపులో ఉన్న బిడ్డకి కన్న తండ్రిని మిగిల్చిన దాన్నవుతాను కదా. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. చందుకి ఆదులకు తెలియకుండా నేను దూరం కావాలి. ఆ విధంగానైనా వారి దగ్గర అవ్వాలి. అప్పుడే నాకు మనశ్శాంతి.